క్వెషనే చేస్తున్నాను. ఒక హోప్‌లెస్ సిట్యుయేషన్‌లో ఉన్నారు గదా! మీ ఇద్దరు. మీ ఇద్దరు కలిసి ఒక డిసిషన్‌కొస్తున్నారు. ఒక మాటకొస్తున్నారు. ఫ్యామిలీ లైఫ్‌లో బ్యాలెన్స్ అవుతుంది. ఫ్యామిలీ లైఫ్‌లో బ్యాలెన్స్ అవుతుంది. అండ్ ఒక మాట మీదకొస్తున్నారు. మీ ఫ్యామిలీలో మీ ఫ్యామిలీస్‌కి మళ్ళీ కొత్త స్టార్ట్ అవ్వచ్చు. మీకు మీ ఫ్యామిలీస్‌తో కొత్త స్టార్ట్ అవ్వచ్చు. మేబీ నీకే గావచ్చు. నీకు మీ మీ ఫ్యామిలీతో బహుశా ఎండ్ అయిపోయింది. మాట్లాడట్లేదంటే మళ్ళీ మాటలు కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. దట్ ఈస్ ద ట్రాన్స్‌ఫర్మేషన్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. నీకు మీ ఫ్యామిలీకి. అంటే సిట్యుయేషన్స్ బెటర్ అవ్వచ్చు. సో, మాట్లాడదాం ఈమెతోటి మంచిగా అన్న డిసిషన్ వాళ్ళు తీసుకోవచ్చు. మాటలు లేవా మధురిమ? నీకు నీ ఫ్యామిలీకి మాటలు లేవా? మాటలు లేవా? యాహ్! మరి నీకు నీకు నీ ఫ్యామిలీకే కనిపిస్తుంది ఇక్కడ నాకు. అదర్‌వైజ్ నీ హస్బెండ్‌కి. నాకు ఫ్యామిలీ మ్యాటర్సే కనిపిస్తున్నాయమ్మా. మేబీ నీకు నీ హస్బెండ్‌కి కన్నా గూడా ఫ్యామిలీకే ఎక్కడైతే పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఉన్నాయో, ఎక్కడైతే హర్ట్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఆశ లేకుండా అరే! ఇది కాదులే, ఇది అవ్వదులే, మన జీవితాలు ఇంతే అని ఎక్కడైతే ఒక స్టక్ సిట్యుయేషన్ ఉందో, పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ ఉందో, అందులో ట్రాన్స్‌ఫర్మేషన్ వస్తుంది. అందులో మేబీ మీ ఇద్దరు మేబీ నువ్వు మీ హస్బెండ్ ఒక మాట మీదకొస్తున్నారనుకుంటా. అది.